నిజామాబాద్ లో భారీగా మత్తు పదార్థాలను పట్టుకున్నారు పోలీసులు. బోధన్ శివార్లో పోలీసులు దాడులు నిర్వహించారు. మహారాష్ట్ర నుంచి అక్రమంగా తరలిస్తున్న 3 కోట్ల విలువైన 30 కేజీల ఆల్ఫా జోలం పట్టుకున్నారు. 12 లక్షల నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నలుగురిని అరెస్టు చేసి కేసు నమోదు చేశామన్నారు నిజామాబాద్ సిపి. అమర్ సింగ్ అనే అతను సతారా అతను సూర్యప్రభ ఫార్మా కెమికల్ అనే ఒక కంపెనీ రన్ చేస్తూ ఉన్నాడు. బాబురావు బసవరాజ్ కడారే అలియాస్ ప్రసాద్ కడారే అనే అతను బయో స్టిమ్యులెంట్ కంపెనీ రన్ చేస్తున్నాడు. లక్ష్మణ్ గౌడ్ ఇక్కడ అయితే మన సాలూరా ఇతను వాళ్ళ దగ్గర అల్పదూలం కొంటా ఉన్నాడు. విశ్వనాథ్ అనే అతను ఈ రాశి ట్రేడర్స్ ఫార్మా కంపెనీ రన్ చేస్తూ అతని యొక్క పని ఏంటంటే ఇట్లాంటి ఫార్మా ప్రోడక్ట్స్ అమ్మడం కొనడానికి పర్మిషన్ తీసుకున్నాడు. ఫస్ట్ మనకి 2.5 కిలోల అల్పదూలం దొరికింది మనకి సాలూరాలో. ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో వాళ్ళు జ్యుడిషియల్ కస్టడీ తీసుకుని మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్కి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఒక 30 కేజీల ఆల్ప్రోజోలం దాని యొక్క వర్త్ 3 కోట్ల దాకా ఉంటుంది సుమారు దాని విలువ. అంత విలువ గల ఆల్ప్రోజోలంని వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. వాడు పారాక్లోరో నైట్రోబెంజిన్ అనే ఒక నార్మల్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో, ఏదైతే మన కెమికల్స్ మన ఫర్టిలైజర్స్ వాడతారో దాని నుంచి ఈ డిఫరెంట్ ప్రాసెస్ ద్వారా 4-5 స్టెప్స్లో ఆల్ప్రోజోలం అనే ఒక నిషేధిత ఎన్డీపీఎస్ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఇక్కడ పేదవాళ్ళకి కళ్ళులో కలిపించి వాళ్ళని ఇట్లాగా ఈ మత్తు పదార్థాలకి బానిసలు చేస్తున్నారు. సో ఇటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో మనం ఉపేక్షించేది ఉండదు. గాంజా కానీ ఎటువంటి డ్రగ్స్ కానీ అమ్ముతున్న ఇన్ఫర్మేషన్ కానీ లేదంటే కన్జ్యూమ్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయాల్సి కోరుకుంటున్నాం. విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో ఇట్లా కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళకి డిఅడిక్షన్ సెంటర్ ఇస్తే వాళ్ళకి ఎటువంటి శిక్ష ఉండకుండా మేడం 64A ఎన్డీపీఎస్ యాక్ట్లో ఒక వెసులుబాటు ఉంది అని మేడం గారు కూడా చెప్పి దాని గురించి డిస్కషన్ కూడా చేయడం జరిగింది. సో మా అందరికీ మీ ద్వారా మా యొక్క విజ్ఞప్తి, ఎటువంటి డ్రగ్ అబ్యూజర్స్ ఉన్న ఒకవేళ డ్రగ్స్ బానిసలైన ఎవరైనా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి కోరుకుంటున్నాం. వాళ్ళని మార్చి మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో తీసుకురావడానికి మాకు ప్రయత్నం.